చెప్పాలని నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను, చూడండి. చూసి బాగుంటే నాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. నాకు నేను చెప్పిన మాటలు వినండి మీరు కూడా, అమ్మమ్మ చెప్పిందని. పిల్లలను మట్టిలో ఆడుకోనియండి బాగా. వాళ్ళు ఎంత ఆడుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. మట్టి అవుతుంది అది అవుతుంది అని ఏం లేదు, బాగుంటుంది. తర్వాత ఈ కంటి గురించి పిల్లలకు కూడా ఎందుకు మసకలు వస్తున్నాయి, ఎందుకు ఎట్లా అయిపోతారు పిల్లలు, మనం చెప్పిన మాట ఎట్లా చిన్నపిల్లలు కానించి అని అనుకుంటున్నారు మీరు. ఆ పిల్లలకు ఫోన్లు ఇటానా మీరు, ఆ ఫోన్ల వల్లే ఆ పసిపిల్లలు చెడిపోతున్నారు. మీరు తల్లిదండ్రి గమనించుకొని మీరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని వాళ్ళకి ఫోన్లు ఇవ్వకుండా, మీరు ఫోన్లు ఇస్తే వాళ్ళే ఆడుకుంటారులే, మనకేమి మన పని మనం చేసుకోవచ్చు ఇంట్లో ఉరుకులు అనుకుంటారు. కానీ పిల్లలకు మటుకు దయచేసి ఫోన్లు ఇవ్వద్దు. మీరు ఫోన్లు ఇచ్చి వాళ్ళని పాడు చేయకండి. వాళ్ళ జీవితాలు బాగా చూడండి, మీరు బాగా ఉంటే బాగుంటుంది. వాళ్ళ ఫోన్లు ఇవ్వకండి. అసలు పిల్లలతో ఆడుకోవాలా, మట్టిలో తిరిగినా హాయిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు, బాగుంటుంది. వాళ్ళు ఎంత ఆడుకుంటే అంత మంచిది. అదే అయిపోయింది. అది ఈ ఫోన్లు మటుకు ఇవ్వద్దు మీరు. పసిపిల్లలకి ఇచ్చి ఆ ఫోన్లకు అసలు ఎన్ని జీవితాలు పాడైపోతున్నాయి. 9 ఏళ్ళు 10 ఏళ్ళు కళ్ళు పోతున్నాయి. ముందు నేను కంటి హాస్పిటల్కి పోతే చిన్న చిన్న పిల్లల 8 నెలలు సంవత్సరం పిల్లలు 2 సంవత్సరాల పిల్లలకు కళ్ళు మసకలు వచ్చి ఒక్కొక్కరికి కన్ను అసలు కాని రాకుండా పోయి పసిబిడ్డలకు వాళ్ళ జీవితాలు మనమే చెడగొడుతున్నాము. అసలు పిల్లల జీవితాలు తల్లిదండ్రులే చెడగొడుతున్నాము. వాళ్ళకేం తెలుసు పాపం, నోరు లేని బిడ్డలు కదా, వాళ్ళకు మనమే చెడగొడుతున్నాం. మనం ఏంటంటే మన పనుల్లో మనం ఉండి వాళ్ళ ఫోన్లు ఇస్తే వాళ్ళే ఆడుకుంటారు. ఫోన్లు ఇవి కాకండి దయచేసి. మీరు పెద్ద 9 ఏళ్ళ పిల్లల దాకా కూడా ఇవ్వకూడదు ఫోన్లు. అసలు ఫోన్లు ఇస్తేనే చెడిపోతున్నారు పిల్లలు కూడా. అది వాళ్ళు కూడా వేయించుకొని పిల్లలు పొద్దున్నే వాళ్ళకి ఇస్తే తింటారు. పిల్లలు వేయించి పెట్టుకొని చిన్న గిన్నెలో పెట్టుకుంటే పిల్లలు తిని బలంగా ఉంటారు. ఇంకా మొలకలు నానబెట్టుకొని పొద్దున్నే కాసిన పిల్లలకు మొలకలు పెట్టినా కానీ మంచిది. బలమైన వస్తువులు ఇవన్నీ కూడా ఇంకేమి రావు పెద్దయినా కూడా. ఇప్పుడు నేనున్నానంటే నాకు షుగర్లు బొగర్లు ఏమి లేవు. 2 సంవత్సరాలు ఎంత వయసు వచ్చినా కానీ నాకు నేను ఆరోగ్యంగా ఉంటున్నా. 70 సంవత్సరాలు నాకు 70 సంవత్సరాలన్నా 3 కిలోమీటర్లు నడుపుతాను. నాకు ఆరోగ్యంగా ఉంటుంది. మా ఊళ్ళందరూ కదా చేత నీయాలు నడవాలంటే గుర్రాలు పెట్టుకోవాలా నేను? గుర్రాలు పెట్టుకొని లెగెత్తాలి నీతో. మా ఆయన ఏదో ఒకటి అంటాడు, తగాదాడుతూ ఉంటాడు. మా ఆయనకు వండి పెట్టండి, నేను తినకపోతే నేను ఊరుకోను. అసలు అచ్చుకుంటాము, కాసేపు అరుచుకుంటాం. మళ్ళీ మా ఆయన చూడండి నేను ఉండలేను, నేను చూడండి మా ఆయన ఉండలేదు. అది మా వెనకట్లో పడి మా ఆయన తిడతాడు. అన్నం టయానికి పెట్టాలి, టిఫిన్ కూడా టయానికి పెట్టాలి, ఎనుకు ముందు కాకుండా. అట్ట కుదురుద్ది అంట. మన ముసలాలమైనా కూడా ఒక టైం అనేది ఉంటుంది, చేసుకోవాలా. మనం కూడా చేసుకొని మనం తినాలి కదా. నీకు ఆగలేవా అంటాడు. 7 సార్లు టీ తాగొద్దంటే 8 సార్లు తాగుతుంది టీ. పాల ప్యాకెట్ ఆయనకే కావాలా. అది మళ్ళీ ఇద్దరిది. నేను చెప్పాల్సినవి చెప్పానయ్యా. చూడండి, చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. పిల్లలు జాగ్రత్త, పిల్లల మట్టిలో ఆడుకోనియండి. వాళ్ళకు ఫోన్లు ఇవ్వచ్చు. దయచేసి మీరు ఫోన్లు కాకండి, పిల్లలు పాడైపోతారు. ముందు వాళ్ళ జీవితాలు మీరే పాడు చేసినట్టు. కళ్ళు మోసకలు వస్తాయి, ఇంకా అదే పిచ్చిలో ఉండి ఆ ఫోనే చూస్తారు. ఆరోగ్యం పాడైపోద్ది. మాకు తెలియదు అప్పుడు రోజుల్లో ఫోన్లు. ఇప్పుడు దాకా కూడా మాకు 20 ఏళ్ళ కింద కూడా మాకు ఫోన్లు తెలియదు. ఇప్పుడు కొంచెం వయసు వచ్చినాక అందరు చూస్తుంటే ఫోన్లు చూడటమే కానీ మాకు ఫోన్లు అయితే తెలియదు. అసలు మాకు ఫోన్లు ఎక్కడే తెలియదు. మేము మా ఊరి కాట ఉన్నాం కాబట్టి పల్లెటూరులో పెరిగాము. పల్లెటూరు వాతావరణం అవన్నీ అన్నాలు, సొద్దన్నాలు, జొన్నన్నాలు, రాగన్నాలు అవి విని ఇప్పటికి కూడా బలంగా ఉంటా. మరి 3 మెట్లు 6 మెట్లు ఎక్కినా కానీ ఇబ్బంది లేదు నాకు. అంత పని చేస్తాను నేను, బాగా చేస్తా పని కూడా. ఇబ్బంది ఏముండదు నాకు. ఆరోగ్యంగా ఉండాలి. మీ అందరూ సెలవునా. నేను మీ పిల్లలు కూడా జాగ్రత్త చేసుకొని జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకి అవన్నీ ఫోన్లు ఇవ్వద్దు. లేస్ ప్యాకెట్లు, థమ్సప్పులు, మాజాలు ఇవన్నీ తినకూడదు. తింటే పిల్లల ఆరోగ్యం చెడిపోద్ది. చెడిపోయేది ఒకటి నుంచి
తొందరగా చిన్న పిల్లలకి ఇప్పుడు 3 నెలల పిల్లలు 6 నెలల పిల్లలు కానించి షుగర్లు వస్తున్నాయి. 5 నెలలు మాకు మేము ఉండామంటే మాకు ఇప్పుడు ఏమి ఆరోగ్యంగా ఉండము. మేము అట్టాడి తిని ఎరగము. అందుకే మీరు కూడా పిల్లలకి అవి ఇప్పి కాకండి. ఐస్ క్రీములు కానీ ఈ కురుకుర్లు కానీ ఆ బింగో ప్యాకెట్లు కానీ ఇవన్నీ ఇప్పి కాకండి. మీరు బాగా సున్నుండలు, నూగుండలు, పప్పుండలు అవి పెట్టండి. ఇంకా చక్రాలు పెట్టచ్చు, చెక్కలు పెట్టచ్చు. పిల్లలకు ఆరోగ్యంగా ఉంటారు. అవి పెట్టి పిల్లలకు బలంగా చేయండి. రాగజావు వేయండి. మళ్ళీ బాదం పిస్తాలు, జీడిపప్పు వేయించుకొని ఒక డబ్బాలో పెట్టుకొని రోజు పాలల్లో కొంచెం వేసి కలిపిస్తే వాళ్ళు స్కూల్కి పోయే ముందుగా టిఫిన్ తిన్నాక ఇవ్వచ్చు. అవి ఇచ్చి తాగి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళు బలంగా ఉంటారు. ఇవన్నీ ఉండవు, బాగా ఆరోగ్యంగా ఉంటారు, బలంగా ఉంటారు పిల్లలు. ఈ ఐస్ క్రీములు, కప్పులు, పిజ్జాలు, బర్గాలు ఇవన్నీ ఇప్పకూడదు. వాళ్ళకు తొందరగా షుగర్లు వచ్చి అన్నీ వస్తాయి. మేము ఉండాము ఇప్పుడు ఎరగం. మేము అసలు కొలెస్ట్రాల్ కూడా వస్తాయి. అంటే లావు కావటం కూడా వస్తాయి. ఊపకాయం కూడా వస్తుంది. అవన్నీ పీ కాకండి. మీ పిల్లలు ఏడుతున్నారని పద్దాకి పీయకూడదు అసలు. ఇవి పెట్టండి. సున్నుండలు, రవ్వ లడ్లు, పప్పుండలు, నూగుండలు, బాదం పిస్తాలు, జీడిపప్పు వేయించి ఒక డబ్బాలు పెట్టుకొని పాలలు వేసి రాగదావలు కూడా పొద్దున్నే తాగొచ్చు పిల్లలకు. పొద్దున్నే లేవగానే పాలలో తాపి